మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగున కలిసి ప్రభు వాక్యాన్ని ధ్యానం చేయడానికి గాను ప్రభు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతించి బద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మ చేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 41వ అధ్యాయం 15వ వచనం. ఫరో యోసేపుతో, నేనొక కల కంటిని, దాని భావమును తెలుపగల వారెవ్వరునూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా దేవా, స్తోత్రం. చదవబడి ఉన్న వాక్యం మీది. వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడు దయచేయండి. యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈరోజు మనము నేర్చుకొనుచున్న వాక్యపు అంశం, దేవుడు లేని జీవితం అగమ్య గోచరం. మరొకసారి, దేవుడు లేని జీవితం అగమ్య గోచరం. ఇక్కడ ఫరో మనకు తెలుసు కదూ. ఈ ఫరో ఐగుప్తు దేశం అంతటిని తన కనుసన్నలలో పాలించుచున్నవాడు. ఐగుప్తు దేశాన్ని పాలించినటువంటి చక్రవర్తులను ఫరో అని ప్రియులారా పిలుస్తూ ఉండేవారు. వారికి మరొక పేరు ఉండేది, కానీ వారి గౌరవ బిరుదము ఫరో. నా దేవుని ప్రియులారా, అయితే జరిగిన విషయం ఏంటంటే, అతడికి కలగన్నాడు. ఆ కలభావంను ఎవరూ చెప్పలేకపోయారు. విషయం ఏంటంటే, ఫరో చుట్టూ వేలాది మంది ఉండొచ్చు. ఫరో సైగ చేస్తే ఎంతోమంది సాగిలపడవచ్చు. ఇంతటి ఆధిపత్యం, అధికారం వంశపారపర్యంగా కొన్ని సంవత్సరాలుగా, శతాబ్దాలుగా ఐగుప్తు దేశాన్ని శాసించిన ఘనత లేక ఆధిపత్యం తనకు ఉండవచ్చు. కానీ ఒకరోజు వచ్చింది. ఆ రోజు ఏంటో తెలుసా? దేవుని దగ్గరకు రావాల్సి వచ్చింది. తనకు ఆస్తి ఉంది పిల్లరా, ఘనమైనటువంటి ఘనత కలిగే అధికారం ఉంది. పితరుల నుండి వంశపారపర్యంగా రాజరికం అతనికి ఉంది. మంచి భార్య, చక్కని రాజభవనం, గొప్ప విద్య, సలహాలిచ్చుటకు మంత్రిత్వ శాఖ. చూడండి, తన జీవితంలో అన్నీ ఉన్నా దేవుడు లేని జీవితం సున్నా అనేది మనం గ్రహించాలి. అన్నీ ఉండినటువంటి ఆయన ఒకరోజు తన కూడా ఎక్కడికి రావాల్సి వచ్చిందో తెలుసా? వాక్యమై ఉన్న దేవుని దగ్గరికి రావాల్సి వచ్చింది. పిల్లరా, దీన్ని మనం గుర్తెరగాలి. ఈ రోజుల్లో ఎంతోమంది లోకంలో ప్రభువును ఎరుగకుండా కొందరు లోకంలో తిరుగులాడుతుంటారు. ధనాన్ని బట్టో, వారికున్న ఉద్యోగాన్ని బట్టో, వారికున్న చదువుని బట్టో, వారికున్న కులాన్ని బట్టో, లేక వారికున్న ఆ సిరి సంపదలను లేక కలిగిన ఆధిపత్యాన్ని, అధికారాన్ని బట్టి తొలదూగుతూ అహంకార ధోరణిని లోకంలో ప్రదర్శిస్తూ దేవునినే కానీ, దేవుని నమ్ముకున్న వారినే కానీ కొన్నిసార్లు చిన్న చూపు చూస్తూ వారుంటారు. అట్టి వారిని చూచినప్పుడు దేవుని పిల్లలుగా మనము అటు ఏది చెప్పలేక, చెయ్యలేక
ప్రభువా స్తోత్రం అనుకుంటూ సైడ్ అయిపోతుంటాం. కానీ ఇక్కడ రాజుని గమనించండి, అతడు రాజే, కానీ పిల్లరా ఒకరోజు ఎక్కడికి రావాల్సి వచ్చింది? యోసేపు దగ్గరకు. యోసేపుని రప్పించుకున్నాడు. యోసేపుతో ఎవరున్నారు? మనం ఆరంభం నుంచి చూస్తున్నాం కదా, యెహోవా యోసేపునకు తోడు. అంటే ఎక్కడికి వచ్చాడు? చివరికి దేవుని దగ్గరకు వచ్చాడు. అంటే దేవుడు లేని జీవితం అగమ్య గోచరం. అతడి ధనం కానీ, అతడి బలం కానీ, తెలివి కానీ, చదువు కానీ, అందం కానీ ఏది కూడా అతన్ని మనశ్శాంతిగా ఉండుటకు సహకరించలేకపోయింది. కన్న కల కలవరంలో పడేసిందే తప్ప ఆ కలవరం నుంచి విడుదలను తనకున్నదేది ఉపయోగపడలేకపోయింది. లేదా చివరికి ఎక్కడికి వచ్చాడు తెలుసా? దేవుని దగ్గరకు వచ్చాడు. దేవుని దగ్గరకు రాకుండా తన జీవితం కంప్లీట్ అవ్వలేదు. అతడు మారు మనసు పొందాడా, పాప క్షమాపణ పొందాడా అనేది తర్వాత చూద్దాం. అయితే పిల్లరా విషయం ఏంటంటే, చివరికి దేవుని కలిగిన బిడ్డ దగ్గరికి వచ్చి నాకు మీ సహాయం కావాలంటాడు. అంటే దేవుడు లేకుండా ఒక వ్యక్తి సంపూర్ణుడు కాలేడు. ఈరోజు మన జీవితంలో కూడా ఎరగవలసిన సత్యం ఏంటంటే, దేవుని నమ్ముకునే వాళ్ళని మనం చూసినప్పుడు వారు ప్రభువులకు రారు, సాతాను బిడ్డలను మనం స్టాంప్ వేస్తుంటాం. ఎప్పటికలా అనకూడదు పిల్లరా. ఈరోజు వాళ్ళు ధనాన్ని బట్టి అతిశయించవచ్చు. ఒకరోజు ఆ ధనం వాళ్ళకి సంతృప్తినివ్వలేదన్న సంగతి తెలిసి దేవుని వైపునకు వారు తిరిగే రోజు రానయ్యింది. ప్రతి క్రైస్తవుడికి, క్రైస్తవురాలకు ఉండవలసింది గొప్ప నిరీక్షణ. వెయిట్ అండ్ సీ, వేచి చూడంతే. నిర్గమాకాండంలో దేవుడు ఏమంటారు? చేయబో కార్యాన్ని మీరు ఊరకనే నిలిచి చూడండి. మన పని దేవుడు చేసేంతవరకు మనం చూడడం అంతే. కృంగిపోకూడదు, నిరసిలిపోకూడదు, నిరీక్షణతో మనం ప్రభు వైపు చూడాలి. అద్భుతం పిల్లరా, జరిగిన విషయం మీకు తెలుసు కదా. ఫరో ఎదుట యోసేపు సమాధానం ఇస్తే ఫరో ఏమన్నాడు తెలుసా? 38వ వచనంలో, అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనిషిని మనము కనుగొనగలమా? ఇతని యందు దేవుడు ఉన్నాడు, ఆ దేవుని ద్వారా ఇతడు చెప్పుచున్నాడు, దేవుని ఆత్మీయతలో పనిచేస్తుంది, దేవుడు అంటూ సంబోధించడం మొదలుపెట్టాడు. దేవుడు లేని జీవితం ఎవరైనా అగమ్య గోచరమే. కనుక ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, దేవుడు లేని జీవితం ధనంతో సంపూర్ణం కాదు, చదువుతో, అధికారంతో, బలంతో, తెలివితో ఎక్కడ సంపూర్ణం కాదు. అసంపూర్ణం అది. ఒక వ్యక్తి సంపూర్ణుడు కావాలంటే దేవుని వాక్యం యొద్దకు రావాలి. దేవుడే ఆ వ్యక్తిని సంపూర్ణునిగా చేయాలి. స్తోత్రం. ఈ వాక్యం చదువుతున్నప్పుడు అతనికున్న ఘనత ఏది కూడా తన కలవరం నుండి విడిపించలేకపోయింది. పిల్లరా, నేనంటాను, మన చుట్టూ ఎంతోమంది దేవునికి భిన్నంగా నడిచేవాళ్ళు కనబడుతూ ఉంటారు మనకి. నిరీక్షణతో మనం ఉండాలి. ఈరోజు వారు దేనిని బట్టి అతిశయిస్తున్నారో, ఒకరోజు దానిలో వారు సంతృప్తి లేక చెందక నిశ్చయంగా ప్రభు దగ్గరికి రావలసిన సమయం దేవుడు వారి కొరకు సిద్ధపరిచారు. అట్టి నిరీక్షణతో మనం ఉన్నప్పుడు పిల్లరా, నిశ్చయంగా మనం నివసిస్తున్న ప్రాంతాలు ప్రభు సొంతమవుతాయి. మన కుటుంబాల్లో రక్షణ లేని వారు ప్రభు యొద్దకు నడిపించబడతారు. అది ఒకరోజు ఆలస్యం కావచ్చు, కానీ విడుదల అనేది తప్పక దొరుకుతుంది, జరుగుతుంది. దేవుని పిల్లలుగా మనం ఎల్లప్పుడూ కలిగి ఉండవలసినదే నిరీక్షణ. ధనములో దొరకని ప్రశాంతత, అధికారంలో దొరకని ప్రశాంతత అతడికి ప్రభు దగ్గరకు వచ్చాక దొరికింది. బహుశా ఈ మాటలు వించిన నీ జీవితంలో, ఈ మాటలు వించిన వారులరా, నువ్వు ప్రశాంతత లేకుండా ఒకవేళ నీవు ఉన్నావేమో, నెమ్మది లేకుండా నీవు ఉన్నావేమో. ఇదిగో, నీ ధనం నీకు సంతోషం ఇవ్వలేకపోవచ్చు, నిన్ను కలవరాల నుండి విడిపించలేనిదిగా ఉండొచ్చు. ఇది నన్ను ప్రభు నీతో చెప్పుచున్నమాట. రా, ప్రభు సహాయాన్ని కోరు. వాక్యం సెలవిస్తుంది, దేవుని యొద్దకు వచ్చేవారిని
ఆయన ఎంత మాత్రమును త్రోసివేయని దేవుడునై ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనుక అట్టి నిరీక్షణతో ప్రభు పాదాలు పట్టుకుని కృపను కలిగి యుందుము గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మీ దీవెన, ఆశీర్వాదం దయచేయండి. నీతి సూర్యుని యొక్క ముఖకాంతి ప్రతి ఒక్కరిపై ప్రకాశించునుగాక. యేసు నామములో ఆమేన్.